యానిమల్ ఫ్యాట్ లేదు, భక్తుల మనోభావాలు దెబ్బతీశారు, ఉద్దేశపూర్వకంగా టీటీడీ పవిత్రత దెబ్బతీస్తున్నారు. అసలు టీటీడీ పవిత్రత దెబ్బతీసిన వ్యక్తులు భూమన కరుణాకర్ రెడ్డి చైర్మన్ ఎవరి హయాంలో అయ్యారు? జగన్మోహన్ రెడ్డి హయాంలో కాదా? వైవి సుబ్బారెడ్డి ఎవరి హయాంలో చైర్మన్ అయ్యాడు? జగన్మోహన్ రెడ్డి హయాంలో కాదా? నువ్వు చైర్మన్ గా ఉండగా నీ అనుమానులు పెట్టి కల్తీ నెయ్యి కొని భక్తులకి సరఫరా చేసి టీటీడీ పవిత్రత దెబ్బతీసి అపవిత్రం చేసి తిరిగి మళ్ళీ చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పాలంట. ఇదేంటో నాకు అర్థం కావట్లేదు. రివర్స్ అసలు క్షమాపణ ఈ రాష్ట్రంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకి క్షమాపణ చెప్పాల్సింది జగన్మోహన్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి. ఎందుకు అయ్యా లెంపలేసుకొని మా హయాంలో కల్తీ నెయ్యి భక్తులకు సరఫరా చేశాం, మా హయాంలో అన్యాయం జరిగింది కాబట్టి దయచేసి మమ్మల్ని క్షమించండి మహాప్రభు అని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్పాలి. అది వదిలేసి ఎట్లా ఉందంటే ఒక సామెత చెప్తారు, దొంగే దొంగ దొంగ నరుస్తున్నాడంట. అది ఇవాళ ఉన్న పరిస్థితి. అసలైన దొంగలైన కల్తీ నెయ్యి సరఫరాలో బాధ్యులైన ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి, చైర్మన్లుగా పనిచేసిన భూమన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, ఈ రాష్ట్రంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, దేశంలో ఉన్న హిందువులకి క్షమాపణ చెప్పాల్సిన వ్యక్తులు తిరిగి వాళ్లే మమ్మల్ని క్షమాపణ చెప్పాలి, చంద్రబాబు అట్లా అన్నాడు ఇట్లా అన్నాడని. సిట్ ఎక్కడా కూడా మీకు క్లీన్ చిట్ ఇవ్వలేదు. సిట్ రిపోర్ట్ లో పేజ్ నెంబర్ 35 లో ఎన్డీడీబీ కాఫ్ రిపోర్టు, వెజిటబుల్ ఆయిల్ ఉంది, యానిమల్ ఫ్యాట్ ఉంది అని ఎన్డీడీబీ రిపోర్ట్ ఉంది. ఇనీషియల్ రిపోర్టు, టెస్ట్ రిపోర్టు అనాలిసిస్ లో యానిమల్ ఫ్యాట్ గనక వాడితే, ఎక్కువ వాడితే 10 కంటే ఎక్కువ వస్తే టెస్ట్ లో తెలుసుద్ది. యానిమల్ ఫ్యాట్ గనక తక్కువ వాడితే అది ఆ టెస్ట్ లో తెలియదని మాత్రమే టెస్ట్ అనాలిసిస్ చెప్పారు. దాన్ని పట్టుకొని దేశమంతా చంద్రబాబు నాయుడు గారు అదన్నారు, మీరు క్షమాపణ చెప్పాలన్నారు. ఫస్ట్ ఈ రాష్ట్రంలో క్షమాపణ చెప్పాల్సిన మీరు క్షమాపణ చెప్పకుండా దొంగే దొంగ అన్నట్టు రోడ్డు మీదకి వచ్చి అరుస్తా ఉన్నట్టుంది మీ వ్యవహారం. వాళ్ళ కాళ్లే క్లీన్ చిట్ ఇచ్చుకుంటున్నారు. సిట్ ఎక్కడ వాళ్ళకి ఎవరికి క్లీన్ చిట్ ఇవ్వాల. రెండోది, 2019లో ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి మీరు సిట్ రిపోర్ట్ చూస్తే 2023 ఆ ప్రభుత్వం దిగిపోయే వరకు టెండర్లు ఇచ్చింది మీరు కాదా? మరి ఈ 5 సంవత్సరాల మీ పాలనలో కల్తీ నెయ్యి టీటీడీకి సరఫరా చేసి దాని పవిత్రత దెబ్బతీసింది, హిందువుల మనోభావాలను దెబ్బతీసింది మీరు కాదా? దాని గురించి మాట్లాడరు. ఎంతసేపుడికి చంద్రబాబు నాయుడు గారు మాంసం నెయ్యి అన్నాడు, లేదు. ఎక్కడ చెప్పారు? సిట్లో ఎక్కడా చెప్పలా. మీకు మీరే సర్టిఫికేట్ ఇచ్చుకోవడం, మీకు మీరే చెప్పడం. ఇవాళ అంబటి రాంబాబు అంబటి రాంబాబు ఏం మాట్లాడాడండి? ఏం వ్యాఖ్యలు చేశాడో? ఈయన మామూలుగా మా సభ్యత ఉన్నాడు, ఎవడో నోటితో చెప్పేవి కాదు. ఆయన వయసు ఏంటి, ఆయన ఇదేంటి, ఆయన రాజకీయం ఏంటి, ఆయన ఒక మంత్రిగా చేశాడు, లాయర్, ఆయన 20 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నాడు. మాట్లాడే భాష ఏంటి? వాడే ఇదేంటంటే వైకాపా పార్టీది బూత్ సిద్ధాంతం లాగా ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పోటీ పెట్టినట్టున్నాడు వాళ్ళ నాయకుల్లో. ఎవరు ఎక్కువ బూతులు తిడితే వాళ్ళకి ఎక్కువ సన్మానం చేస్తున్నట్టున్నాడు ఆయన. ఎవడన్నా పార్టీ మారతాడంటే ఆడి చేత ఎక్కువ బూతులు తిట్టిస్తాడు. బూతుల సిద్ధాంతాన్ని వంటబట్టుకుని వైకాపా పార్టీ ఆ బూతుల సిద్ధాంతాన్ని ఇక్కడ రోడ్ల మీదగా అమలు చేస్తే మామూలు సామాన్యుడికి, మీకున్న రాజకీయ నాయకులుగా పదవులు అనుభవించిన మీకు తేడా ఏంటి? ఆయన చెప్పాడు, నేను ఇంకోటి చెప్తా ఉన్నా, ఆయన ఏదో 4-5 పేర్లు చెప్పాడు. ఎవరెవరి? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఇంకెవరు? బొల్లా బ్రహ్మనాయుడు, లేకపోతే విడదల రజని, లేకపోతే జోగి రమేష్. నేను అడుగుతా ఉన్నా, ఇదే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి
ఒకరోజు నాతో ప్రయాణించిన రోజు నేను చెప్పా, ఏమనంటే ఈ రాష్ట్రంలో ఇప్పటివరకు రాజకీయ పరమైన వైరుధ్యాలతోనో సిద్ధాంతపరమైన రాజకీయాలు సిద్ధాంతపరమైన విభేదాలతోనో రాజకీయం నడిచింది. మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఒక విష సంస్కృతికి పునాదేశాడు. రాజకీయంగా అంతమొందించాలి అంటే కేసులు పెట్టడమే పరమావిధిగా పెట్టుకున్నాడు. మా నాయకుల మీద ఎంతో మంది మీద, నాతో సహా ఎంతో మంది మీద కేసులు పెట్టాడు. మీరు ఏదైతే మొదలుపెట్టి